సోదరులకు నమస్కారం అండి. వెల్కమ్ టు ఈరైతు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో గుండుపూత సమస్య వల్ల చాలా వరకు రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు. గుండుపూత రాకుండా ఉండాలంటే ముందస్తుగా వాడే మందులు ఏంటి, ఒకవేళ ఈ గుండుపూత సమస్య వచ్చిన తర్వాత ఎలాంటి మందులు వాడుకోవాలి, ఎందుకంటే మనకు ఇప్పుడు మళ్ళీ పూత దిగుతుంది కదా, ఈ పూత కూడా మనకు ఈ గుండుపూత సమస్య రాకుండా ఉండాలంటే ఎలాంటి మందులు వాడాలి అనేది తెలుసుకుంటూ, అందులో భాగంగా మీకు కొన్ని మందులు వచ్చేసి సైథియన్ ఒకటి, పెండల్ ఒకటి, మార్షల్ ఒకటి, అలాంటో ఒకటి, వయాగో ఒకటి, ఈ మందులలో ఏ మందులు ఎప్పుడు వాడుకోవాలి ఈరోజు మరి ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కాబట్టి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క రైతు కూడా వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. లైక్ చేసిన వెంటనే యూట్యూబ్లో మనకు కొత్తగా కామెంట్ బాక్స్ పక్కన హైప్ అని ఒకటి వస్తూ ఉంటుంది. హైప్లో కనుక మీరు పాయింట్స్ ఇస్తే యూట్యూబ్ అనే నా వీడియోను మరికొంతమంది రైతుకైతే రికమెండ్ అయితే చేస్తుంది. ఈ గుండుపూత సమస్య రావడానికి ప్రధానమైన కారణం మిర్జీగా అండి. ఇది ఒక ఈగలాగా ఉంటుంది. ఇది మనకు ప్రధానంగా కొత్త చిగురుల దగ్గర ఎక్కడైతే మనకు పూత అనేది పూస్తుందో అక్కడ ఆడ ఈ మిర్జిగా అనేది గుడ్లు పెట్టి వెళ్ళిపోతుంది. ఉష్ణోగ్రతను బట్టి మనకు 3 నుంచి 5 రోజుల మధ్యలో పొదుగుతుంది. ఈ పొదిగిన తర్వాత చిన్న చిన్న లార్వాలు అయితే ఏదైతే ఉన్నాయో, ఏదైతే మనకు పూతుందో ఈ పూత అనేది రాలిపోయిన తర్వాత మనకు చిన్న చిన్నగా పిందె తయారవుతుంది. ఆ పిందె దగ్గర ఉన్నటువంటి ఈ లార్వా అనేది మొత్తం కాయ లోపలికి, పిందె లోపలికి చొచ్చుకపోయి లోపల నివాసంగా ఉంటూ క్రమక్రమంగా దాని ఆహారం తీసుకుంటూ ఈ పూత పెరిగే కొద్దీ అది కూడా లోపల పెరుగుతూ లోపల ఉన్నటువంటి రసాన్ని పీల్చడం వల్ల కాయ మొత్తం వంకరగా కావడం జరుగుతుంది. మరి పంటలోనే మనకి ఈ విధంగా కాయ వంకర వస్తే మాత్రం రైతుకు నష్టమే జరుగుతుంది. కాబట్టి మిర్జిగా అనేది మనకు మేజర్గా చూసినట్లయితే లార్వా దశను కంట్రోల్ చేసుకున్నట్లయితే ఆటోమేటిక్గా నీకు కాయ అనేది ఏ విధంగా కూడా వంకరగా రాకుండా ఉండే అవకాశం అయితే ఉంటుంది. ఒకటి వచ్చేసి మనకు స్టిక్కర్స్ అంటాం. స్టిక్కర్స్లో మనకు చాలా రకాలు ఉంటాయి. కాకపోతే బ్యారిక్స్ కంపెనీలో మనకు గమ్ము శాతం ఎక్కువ ఉంటుంది, 2 వైపులా ఉంటుంది. అదేవిధంగా ఎంత మంచు పడని ఎంత వర్షం కొట్టినా కూడా గమ్ అనేది మొత్తం మనకు కారిపోకుండా ఉంటుంది. అందులో మీకు వచ్చేసి బ్యారిక్స్ కంపెనీలో మనకు అందుబాటులో అయితే ఉంటుంది. ఇది మనకు బ్లూ స్టిక్కర్ ఒకటి, వైట్ స్టిక్కర్ ఒకటి, ఎల్లో స్టిక్కర్స్ ఒకటి, ఈ మూడింటిని కనుక మనం ఎకరానికి వచ్చేసి ఈ 3 రకాల ఉన్నటువంటి స్టిక్కర్స్ను ఏది 10 చొప్పున ఒక 30 పెట్టుకున్నట్లయితే ఈ మిర్జిగా కావచ్చు, నల్లిని కావచ్చు, తెల్లదోమను కావచ్చు, పచ్చదోమను కావచ్చు, స్ట్రిప్స్ను కావచ్చు, అన్ని రకాల రసం పీల్చే పురుగులు కంట్రోల్లో పెట్టుకునే అవకాశం అయితే ఉంటుంది. తద్వారా మీకు ఎక్కువ మొత్తంలో చూడండి రైతులు ఇప్పటికి కూడా నేను చూస్తున్నాను ముడతకని చెప్పి మందులు వాడుతున్నారు, నల్లికి వాడుతూ ఉన్నారు, పురుక్కు వాడుతూ ఉన్నారు. మరి ఎప్పుడైతే మీరు ఈ ఎకరానికి వచ్చేసి ఏది 10 చొప్పున మీరు పెట్టుకున్నట్లయితే ఈ పురుగు మందుల వాడకాన్ని మీరు తగ్గించుకోవచ్చు. ఎందుకంటే మనకు ఆటోమేటిక్గా ఇది ఒక ఆకర్షణగా ఉంటుంది. కాబట్టి మిరప పంటలో ఉన్నటువంటి ప్రధానమైన సమస్యలు ఏవైతే మనకు రసం పీల్చే పురుగులు ఉన్నాయో అవి మొత్తం ఆకర్షించి వీటికి పట్టుకొని ఉంటాయి. కాబట్టి అప్పుడు మీరు ఎక్కువగా మందులు వాడాల్సిన అవసరం లేదు. దాంతోపాటు మరొకటి, మరి ఈ మిర్జిగాకు కంట్రోల్లో పెట్టుకోవడానికి ఈ నీమైల్ అంటాం. నీమైల్ అంటే మనకు కోరమల్ కంపెనీలో హజా హిట్ అండి. 10,000 ppmగా చెప్పుకోవచ్చు. ఎకరానికి వచ్చేసి ఒక 250 ml సరిపోతుంది. అంటే మీకు దాదాపుగా 200 లీటర్లకు అయితే వస్తుంది ఇది హజా హిట్ అనేది. ఇది మనకు వచ్చేసి అజారెక్తిన్ వచ్చేసి 1% అయితే ఉంటుంది. ఒక మంచి మందు చెప్పుకోవచ్చు వేప నూనె అనేది ఇది. కాబట్టి రైతులు కంపల్సరీ వాడుకోవాలని. వేప నూనె వాడటం వల్ల లాభాలే ఎక్కువ ఉంటాయి కానీ నష్టమైతే అసలుకే ఉండదు. లాభాల గురించి చూసినట్లయితే మనకు చూస్తే మేజర్గా చూడండి, మీరు వేప నూనె వాడితే మొక్క మొత్తం చేదెక్కుతుంది. తద్వారా మీకు రసం పీల్చే పురుగులు ఏవైతే ఉన్నాయో అవి రసాన్ని పీల్చడానికి ఇష్టపడదు. ఎందుకంటే మొక్క చేదెక్కుంటుంది కాబట్టి ఆ చేదు వాసనకు రసాన్ని పీల్చలేకపోతాయి. కాబట్టి మనకు పై ముడతను కూడా కంట్రోల్లో పెట్టుకోవచ్చు, నల్లిని కూడా కంట్రోల్లో పెట్టుకోవచ్చు. దాంతోపాటు ఆకు తినే పురుగును కంట్రోల్లో పెట్టుకోవచ్చు. అదేవిధంగా కాయ తొలిచే పురుగును మనం కంట్రోల్లో పెట్టుకోవచ్చు. ఇన్ని విధాలుగా మన కంట్రోల్ ఉన్నప్పుడు మీకు పెట్టుబడి కూడా తగ్గుతుంది. ఎప్పటికి కూడా మీరు దోమందులు వాడాల్సిన అవసరం కూడా ఉండదు. కాబట్టి రైతులు జాగ్రత్తగా పంట కాలంలో ఒక 3 సార్లు వాడుకోవాలి. కాకపోతే ఒక్క రైతు కూడా ఒక్కసారి కూడా వాడతలేడు. కాబట్టి రైతులు జాగ్రత్తగా నీమైల్ మాత్రం కంపల్సరీ వాడుకోండి. నీమైల్తో పాటు ఏవైతే చెప్పినటువంటి స్టిక్కర్స్ని కనుక మీరు పెట్టుకున్నట్లయితే అన్ని రకాల రసం పీల్చే పురుగులను మీరు కంట్రోల్లో పెట్టుకోవచ్చు. కాబట్టి తద్వారా మీకు ఉన్నటువంటి సమస్య మాత్రం కంట్రోల్లో ఉండే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి రైతులు జాగ్రత్తగా ముందస్తుగానైతే ఇవి పాటించినట్లయితే మీ యొక్క మిరపంటలో మిర్జిగా కాకుండా ఇతర పురుగులను కూడా మీరు కంట్రోల్లో పెట్టుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇప్పుడు మరి ఈ మిర్జిగాను మరి ఏ విధంగా కంట్రోల్ పెట్టుకోవాలంటే చూడండి, మనం పూత టైంలోనే ఈ పూత పైన గుడ్డు పెట్టి వెళ్ళిపోతుంది. అప్పుడు మీరు నీమైల్ వాడుకుంటే సరిపోతుంది. మరి కొంతమంది రైతులకు వచ్చేసి ఈ మిర్జిగా సమస్య అనేది కాయ దిగిన తర్వాత, కాయ వంకర వచ్చిన తర్వాత గుర్తిస్తూ ఉంటారు. మరి కాయ వంకర వచ్చిన తర్వాత మనకు మిర్జిగాను కంట్రోల్ చేసుకోవాలంటే ఎలాంటి మందులు వాడాలి అని చూస్తే మీకు కోరమడల్ కంపెనీలో సైథియన్ అండి. సైథియన్ అంటే ఇందులో మన టెక్నికల్ వచ్చేసి మలాథియన్ అనేది ఇది 50% ఉంటుంది. ఈ మలాథియన్ అనేది మిర్జిగాను కంట్రోల్లో పెట్టుకోవచ్చు, నల్లిని కూడా కంట్రోల్లో పెట్టుకోవచ్చు. కాబట్టి ఈ మందును కూడా వాడుకోవచ్చు. దీనిలో మీరు ఉన్నటువంటి సమస్యను తగ్గట్టు పురుగు సమస్య ఉంటే పురుగు కానీ, దోమ సమస్య ఉంటే దోమకు కానీ కలిపి వాడుకోవచ్చు. ఇది మన సైథియన్ అనేది ఎకరానికి వచ్చేసి అంటే ఒక 200 లీటర్ల వాటర్కి వచ్చేసి ఇది మనం 250 ml అయితే వాడుకోవాల్సి అయితే ఉంటుంది. కాకపోతే మరొకటి ఎఫ్ఎంస్ కంపెనీలో మార్షల్ అండి.
ఈ మార్చ్లో కూడా మనకు కార్బోసల్ఫరాన్ టెక్నికల్ అయితే ఉంటుంది. ఇది కూడా మనకు మిర్జిగన్ కంట్రోల్లో పెట్టుకోవడానికి ఒక మంచి టెక్నికల్ చెప్పుకోవచ్చు. ఏవైతే ఈ మందులు ఉన్నాయో మిర్జిగ సమస్య గుర్తించిన తర్వాత వాడుకుంటే మీకు బాగుండే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి రైతులు జాగ్రత్తగా మిర్జిగ సమస్య ఎక్కువగా ఉన్నట్లయితే ఈ వీళ్ళు చెప్పిన మందులో ఏదైనా ఒక మందు తెచ్చుకొని దగ్గరగా ఒక 2 సార్లు వాడుకుంటే సరిపోతుంది. మరి దీంతో పాటు మరొకటి బేర్ కంపెనీలో మనకు అలాంటో అండి, అలాంటిలో కూడా మనకు ఒక మంచి మందుగా చెప్పుకోవచ్చు. ఎవరి రైతులకు మిర్జిగ సమస్యతో పాటు తెల్లదోమ సమస్య ఎక్కువగా ఉన్నట్లయితే ఇది ఎకరానికి వచ్చేసి 250 ml అయితే వాడుకోవాల్సి అయితే ఉంటుంది బేర్ కంపెనీలో అలాంటో అండి. ఇది దీంతో పాటు మరొకటి మిర్జిగన్ కంట్రోల్లో పెట్టుకోవాలంటే మనకు బేర్ కంపెనీలోనే వయోగా అండి. వయోగా వచ్చేసి ఎకరానికి మనం వాడాల్సింది 100 ml వాడుకోవాలి. దీంట్లో టెక్నికల్ మనకు టెట్రానిల్ టెక్నికల్ అయితే ఉంటుంది. ఈ టెట్రానిల్ టెక్నికల్ ఒక మంచి టెక్నికల్ చెప్పవచ్చు. ఇది మనకు కాయతులు పురుగును నివారించుకోవచ్చు. అదేవిధంగా మిర్జిగన్ కూడా మనం కంట్రోల్లో పెట్టుకునే అవకాశం అయితే ఉంటుంది. దీంతో పాటు మరొకటి కోరమల కంపెనీలో పెండాల్ అండి. ఈ పెండాల్ కూడా ఒక మంచి మందు చెప్పుకోవచ్చు. ఈ పెండాల్లో ఉన్న టెక్నికల్స్ ఒక మంచి టెక్నికల్ చెప్పుకోవచ్చు. ఈ తామర పురుగుకు పైముడతను అదేవిధంగా మిర్జిగన్ కూడా మనం కంట్రోల్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఎవరికైతే రైతులకు ప్రధానంగా మిర్జిగ సమస్య ఎక్కువగా ఉన్నట్లయితే ఈ వీడియోలు చెప్పిన మందులో ఏవన్నా ఒక 2 తెచ్చుకొని దగ్గర మీరు వాడుకున్నట్లయితే ఏదైతే ఇప్పుడు పూసినటువంటి పూతకు కూడా రాకుండా ఉండే అవకాశం అయితే ఉంటుంది. ఇక వచ్చిన దాన్ని మనం ఏం చేయలేము. కొత్తగా పూసినటువంటి పూతకు మాత్రం మిర్జిగ సమస్య రాకుండా ఉండాలంటే స్టిక్కర్స్ని పెట్టుకోండి. దాంతోపాటు నీమేలు వాడుకోండి. ఏవైతే చెప్పిన మందులు కూడా మీరు దగ్గరగా ఒక 2 డోసులు వాడుకుంటే ఈ ప్రధానమైన సమస్యను నివారించుకోవచ్చు. తద్వారా నీకు మార్కెట్కి వెళ్ళినా కూడా కాయ సైజుని బట్టి మనకు రేట్ అనేది వస్తూ ఉంటుంది. కాబట్టి జెండా పాట పోయే అవకాశం అయితే ఉంటుంది. రైతులు మాత్రం జాగ్రత్తగా మిర్జిగ సమస్య అనేది మనకు పూత టైంలోనే విపరీతంగా వస్తుంది. కాబట్టి నీమేలు మాత్రం వాడకుండా ఉండకండి. నీమేలు వాడితే చాలా రకాల ప్రయోజనాలు అయితే ఉంటాయి. ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ రూపంలో అడగండి, రిప్లై ఇస్తాను. చాలా వరకు మన వీడియో చూస్తున్నా కానీ లైక్స్ మాత్రం చేయడం లేదు. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. లైక్ చేసిన వెంటనే కామెంట్ బాక్స్ పక్క పండి హై పాయింట్స్ అయితే అడుగుతూ ఉంటుంది. హైప్లో కనుక మీరు పాయింట్స్ ఇస్తే యూట్యూబ్ అనే నా వీడియోను మరికొంతమందికైతే రికమెండ్ అయితే చేస్తుంది. ఇంకా ఎవరైనా ఛానల్ చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ యాక్టివేషన్ చేసుకోండి. మరింత ఇతర సమాచారం కోసం కామెంట్ రూపంలో తెలియండి, రిప్లై ఇస్తాను. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకున్నాం. అందరూ సెలవు. ధన్యవాదాలండి. జై జవాన్, జై కిసాన్. థ్యాంక్ యూ.